కృపగల దేవ, నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎంతోమంది బిడ్డలు వారి ఫోన్లోకి వాక్యం వెళుతున్నా చూడలేదు ప్రభా, వారిని క్షమించండి. నీ వాక్యం విని నీలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని అది లోకంలో ప్రజలకు తెలియజెప్పుటకు వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరెంతో ప్రేమ కలిగి వారిని శత్రువు చేతి నుండి విడిపించారు, చీకటి శక్తుల నుండి తప్పించారు. ఆ బిడ్డలకు ఆ గొప్ప కార్యం మీరు జరిగించినందుకు వేలాది వేల వందనాలు స్వామి, స్తోత్రాలు. బిడ్డలు విడుదల పొందినట్లుగా అనేకులు కూడా సాతాను చేతుల్లో నుండి విడుదల పొందటానికి నాయన నా ద్వారా కార్యము జరగాలి అనే ఆ గొప్ప ప్రేరేపణ, గొప్ప భారం ప్రతి గుండెలో కూడా మీరు పుట్టించండి. యేసు నామంలో ఈ కార్యము జరిగించినందుకై వందనాలు. యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 26వ తారీఖు 2024 మంగళవారం. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్నే చెప్తూ ఉన్నాను. అక్కడ అమ్రాము కుమారులైన మోషే, అహరోను, ఆయన కుమార్తె మిరియామి గురించి, ప్రియులారా, వారు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరోతో మాట్లాడారు. 430 సంవత్సరములు వారు కఠోరమైన బానిసత్వాన్ని అనుభవించారు. ప్రియులారా, గమనించాలి, ఈరోజు కూడా ఎంతోమంది బిడ్డలు ఆ దినమున ఇశ్రాయేలీయులు బానిసత్వంలో మగ్గిపోతున్నట్టుగా చాలామంది పాపమనే బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు. ఈ పాపము ప్రపంచమంతా బహు వేగంగా విస్తరిస్తూ ఉంది. పాపం రకరకాలుగా ఉంది. పాపంలో వ్యభిచారము, జూదము, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఆ తరువాత మనుషుడు స్టైలిష్గా మార్చబడ్డం, తర్వాత మనుషుడు తల్లిదండ్రులకు అవిధేయుడిగా బ్రతకడం, తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని సరిగా పెంచకపోవడం, ఇవన్నీ కూడా బానిసత్వంలోటి అంశాలే. దయచేసి గమనించాలి. ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ భార్యని మంచిగానే ప్రేమిస్తున్నావా? ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ భర్తనికి విధేయత చూపెడుతున్నావా, లోబడుతున్నావా? లేక ఆయన మీద తిరుగుబాటు చేసి వ్యతిరేకురాలుగా ఉంటున్నావా? ఇది కూడా ఐగుప్తులో ఒక బానిసత్వమే. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? అదే రీతిగా తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకుండా వారిని సన్మార్గాల్లో నడిపిస్తున్నారా? ఒకవేళ ఆ రీతిగా జరగలేదంటే ఇది కూడా ఐగుప్తులో ఒక భాగమే. ఈ రీతిగా ఎన్నో బానిసత్వాలు లోకంలో పనిచేస్తూ ఉన్నాయి. వాటి నుండి ప్రజల్ని విడిపించటానికి ఆ నజరేయుడైన యేసు ప్రభుల వారు అందరికంటే ముందుగా ఈ లోకంలోనికి వచ్చి మనలను ఆయన ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి మనల్ని కనాను వైపు, పరలోకం వైపు నడిపిస్తూ ఉన్నాడు. దయచేసి వినాలి. ఆ రీతిగా ప్రియులరా, ఆలోచించవలసిన సమాచారం. ఎంతమంది బిడ్డలు ఈ స్థలంలో ప్రజలను ఆ ఫరో చేతిలో నుండి విడిపించి కనాను వైపు నడిపిస్తున్నారు? ప్రభుల వారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఎవరైనా నమ్మితే వారికి బాప్తిస్మం ఇవ్వండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అని. ఆ తరువాత ప్రభు చెప్పిన మరొక విశేషమైన మాట, ఎవరైనా నన్ను నమ్మినట్లయితే వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారిని నా శిష్యుల్నిగా చెయ్యండి అని చెప్పాడు. ఈ రోజున చాలామంది సేవకులు
ప్రజలను యేసు ప్రభు శిష్యులుగా చేయడం లేదు. ప్రజలను యేసు ప్రభుల వారి శిష్యులుగా చేయడం లేదు. ప్రజలను వారి శిష్యులుగా చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. ప్రతి వాడు కూడా ఈ రోజున యేసు ప్రభుల వారిని ప్రక్కన పెట్టారు. వారిని నడిపిస్తున్న సేవకుల్ని గుండెలో పెట్టుకున్నారు. ఆ ప్రభుల వారి సమాచారం ఏమో తెలియదు, కానీ వాళ్ళ బోధకుడంటే వారికి ప్రాణం. చాలామంది మాట్లాడడం వింటున్నాను. ఫలానా దైవ సేవకుడంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన కొరకు నేను ప్రాణమైన ఇస్తానని దయ్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. సేవకుడు ఏం చేశాడు వీళ్ళకి? ఆయనేమన్నా పరలోకం నుండి దిగి వచ్చాడా? ఆయనేమన్నా వీళ్ళ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడా? ఆయన కార్చిన రక్తమేమైనా వీళ్ళని కడిగి శుద్ధీకరించదా? మూర్ఖులు కాబట్టి దైవ సేవకులు వెంబడి వెళ్ళిపోతూ ఉంటారు. దైవ సేవకుని గౌరవించాలి, దైవ సేవకుని ప్రేమించాలి. దైవ సేవకుడు చెప్పే పరలోకపు హితవులను, పరలోకపు యొక్క ఉపదేశాలను జాగ్రత్తగా విని వాటిని పాటించాలి. ప్రభు చెప్పాడు, మీరు స్థిరంగా బలంగా ఉండాలి అంటే మీరు ఈ మాటలు విని, ఇవి నా మాటలు, నా మాటలు విని ఆ ప్రకారంగా జీవించువాడే ధన్యుడు. వాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడని చెప్పాడు. ఈ రోజున బోధించువారు కానీ, బోధ వినువారు కానీ 100కి 90 మంది ఆ రీతిగా లేరు. దైవ జనాంగమ, ఎందుకు బోధించాలి? ఆ రీతిగా జీవించనప్పుడు ఎందుకు బోధించాలి? దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, నేను ఒక వ్యక్తిని ఎరుగుదును. ఆయన మొదటి తారీఖు, మాసంలో 1వ తారీఖు శుభ్రంగా ఇన్షర్ట్ చేసుకొని చక్కటి బ్యాగ్ ఎత్తుకొని ప్రతి ఇంటిని దర్శిస్తూ ఉంటాడు. వారు వద్దు అన్నా కూడా నేను ప్రార్థన చేసి వెళ్తానని బలవంతంగా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వెళుతూ ఉంటాడు. ఎంత విచారం చూడండి. దేవుని బిడ్డలు ఈ రీతిగా ఇల్లు తిరిగి ఏదో చందాలు వసూలు చేసుకుంటూ ఉంటారు. ఇదొక టైపు. దయచేసి ఇలాంటి జీవితాలు ఉండకూడదు. ఇందుకోసం నేను సేవకుడయ్యాను అంటే దేవుడు చాలా దుఃఖిస్తాడు. ప్రభు ఎప్పుడు ఆయన నానుకొన్న వారిని అడుక్కునేవాడినిగా చేసే దేవుడు కాదు. ఆయన ధారాళంగా ఆయన పోషించగలిగిన సామర్థ్యత ఉన్నవాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు కనాను ప్రయాణం చేసినప్పుడు అన్ని లక్షల మందికి ఆహారం ఎక్కడ? అన్ని లక్షల మందికి ఆహారం పరలోకంలో దేవదూతలు బుధించే పరలోకపు మన్నాని కురిపించాడు. అంత గొప్పవాడు. ప్రియులారా, ఈ రోజున మీరు కూడా మీ తండ్రికి పిల్లలుగా పుట్టి ఉండొచ్చు. పుట్టి దేవుని కొరకు ఏ గొప్ప కార్యం చేశారో ఆలోచించండి. ఏదో మీ కొరకు మీరు గొప్ప కార్యాలు చేశారు. ఒక అమ్మ మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. వారు టీచర్స్ ఇద్దరు కూడాను. నేను ఆ ఊర్లో నన్ను వాక్యం కొరకు పిలిచిన సేవకుడు ఇద్దరూ వెళ్ళాం. వాళ్ళు చక్కటి భోజనాలు మాకు పెట్టారు. చాలా సంతోషం అనిపించాలి. ఆఖరిలో ప్రార్థించండి అయ్యగారు, వీడు మా పెద్ద కుమారుడు, వాడు డాక్టర్ చదవాలి, వీడు మూడవ వాడు, వీడు ఇంజనీర్ చదవాలి, రెండవవాడు మధ్యవాడు ఎక్కడికి పోయినాడమ్మా అంటే వాడిని పిలిచినారు. వాడు కుంటుతూ వస్తున్నాడు. ఒక కాలు పొట్టి, ఒక కాలు పొడువు. ఆమె అంటుంది, దేవుడి ప్రేరేపణ ఉంది అయ్యగారు, ఏ విధం చేతనైనా విని ఒక మంచి సేవకుని చేయాలి అని నాకు అనిపించింది. ఈ కొంపలో తిండి తినడమే తప్పు అంటే దేవుని కోసం కుంటోడా? వాళ్ళ కోసం మంచోళ్ళ? బాగా వినాలి తల్లిదండ్రులారా. మీకోసం డాక్టర్లు, ఇంజనీర్ని మీ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు.
ఓ దేవుడు నా బిడ్డని ఇంజనీర్ని చేశాడు, డాక్టర్ని చేశాడని కులుకుతూ ఉన్నారు. సిగ్గు లేదా మనకి? మనము దేవుని కొరకు ఎంతమందిని సమర్పించాం? మన బిడ్డల్ని మన కొరకు మనం చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు చేసిన మేళ్ళు ఎన్ని? ఆ మేళ్లకు కృతజ్ఞతగా మనం చేస్తున్నది ఏమి? ఒక్కటి ఆలోచించండి. ప్రభువు చాలా మంచివాడు. ప్రభువు చాలా మంచివాడు. మంచివాడైన ఆ గొప్ప దేవుని ఎదుట మనము చేయవలసిన సమాచారం, దయచేసి ప్రభుల వారి పట్ల కృప చూపెట్టండి. తండ్రి మీరు సహాయం చేసి ఈ బిడ్డల జీవితాలలో ఒక మార్పు, తమ పిల్లల్ని చైతన్యవంతుల్నిగా చేసి మీ సేవ కొరకు ఉపయోగపడాలనే మంచి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు పుట్టించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.